ట్రెండింగ్‌లో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ 7Xలో కొనాలంటే ఎంత డౌన్ పేమెంట్ చేయాలి? దాంతో పాటు ఈఎంఐస్ ఎంత కట్టాలో తెలుసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి. మహీంద్రా ఎక్స్‌యూవీ 7Xలో ప్రైస్ వచ్చి ఆన్ రోడ్ మీద 17,50,000 ఉంది. ఇక్కడ మనం 20% డౌన్ పేమెంట్ చేస్తే ఎంత ఈఎంఐ వస్తది? 30% డౌన్ పేమెంట్ చేస్తే ఎంత ఈఎంఐ వస్తదో చూద్దాం. ప్రైస్ వచ్చి 17,50,000 ఉంది. డౌన్ పేమెంట్ 20% చేస్తే 3,50,000 అవుతుంది. 30% డౌన్ పేమెంట్ చేసుకుంటే 5,25,000 అవుతుంది. ఇక నాకు 14,00,000 అండ్ 12,25,000 అనేది ఇంకా పే చేయాల్సి ఉంది. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను లోన్ అనేది తీసుకుంటా. ఆ లోన్ ఏమొచ్చి 9% ఇంట్రెస్ట్ రేట్ అప్లై అవుతుందని చెప్పి అస్యూమ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనం లోన్ వచ్చి 5 ఇయర్స్‌కి, 7 ఇయర్స్‌కి క్లియర్ చేస్తామని చెప్పి 2 కేసుల్లో అనుకుందాం. సో లోన్ 14,00,000, 12,25,000, 12,25,000. ఇంట్రెస్ట్ అనేది 9% ఇంట్రెస్ట్ రేట్ అప్లై అవుతుంది. ఫర్ 5 ఇయర్స్‌కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 3,43,702. అదే 7 ఇయర్స్‌కి చూసుకుంటే 4,90,076. అలాగే ఇక్కడ 5 ఇయర్స్‌కి చూసుకుంటే 3,00,000 అవుతుంది. ఇక్కడ 7 ఇయర్స్‌కి చూసుకుంటే 4,30,000 అవుతుంది. సో నాకు టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది? లోన్ ప్లస్ ఇంట్రెస్ట్ చూసుకుంటే 17,43,000, 18,09,000, 15,25,000, 16,55,000 అవుతుంది. ఇప్పుడు నాకు ఈఎంఐ కావాలి. ఈఎంఐ ఎలా వస్తుంది? టోటల్ అమౌంట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ మంత్స్. అంటే 5 ఇయర్స్ కాబట్టి 5 into 12. ఇక్కడ 7 ఇయర్స్ కాబట్టి 7 into 12. అలా చూసుకుంటే 60 మంత్స్, 84 మంత్స్. అలాగా టోటల్ అమౌంట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ మంత్స్. అలాగే ఈ 4 కేసెస్‌కి వేసేసాను అనమాట. సో ఈఎంఐ నాకు ఎంత వస్తుంది? 29,062 రూపీస్ అవుతుంది. ఇక్కడ 22,525 రూపీస్, ఇక్కడ 25,429 రూపీస్. ఈ 7 ఇయర్స్‌కి ఇక్కడ 30% డౌన్ పేమెంట్ దగ్గర 19,709 రూపీస్ అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి.